హలో హాయ్ వెల్కమ్ టు లాస్ట్ డైలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మాకైతే అస్సలు బాగాలేదు. ఫీవర్స్, కోల్డ్, అసలుకి పిల్లలము మేము అందరం చాలా సఫర్ అవుతున్నాము. ఇంకా ఈ వ్లాగ్ ఏమో అక్టోబర్ 1 రోజు. ఇంకా ఆ రోజు మామూలు వాళ్ళ స్కూల్లోనేమో దాండియా సెలబ్రేషన్స్ ఉన్నాయి అనేసి నేను ముందు రోజే ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చి బతుకమ్మ చేయడానికి రెడీ చేస్తున్నా. ఇంకా ఆ రోజు స్కూల్ నుంచి ఆఫ్టర్నూన్ వచ్చింది. ఇంకా మా అమ్మ బస్లో నుంచి దిగంగానే ఇంకా ఆమె చెప్పింది మీ అమ్ములకి ఫీవర్ వచ్చింది అనేసి. అయ్యో ఇంకా ఫీవర్ వచ్చింది కదా అనేసి ఇంకా ఫ్లవర్స్ అన్నీ పక్కన పెట్టేసి ఆమెకు సిరప్ తీసుకొచ్చి పోసినాం. అయినా తగ్గలేదు. నైట్ మళ్ళీ నాకు స్టార్ట్ అయింది. ఇంకా హాస్పిటల్కి ఏమో నెక్స్ట్ డే రోజు వెళ్ళినాము. ఇంకా ఆ రోజు నైట్ అంతా నేను మమ్మల్ని అయితే ఫుల్ సఫర్ అయినాము. ఇంకా నెక్స్ట్ డే రోజేమో ఇంకా హాస్పిటల్కి వెళ్తేనేమో నేను, మా చిన్నోడు, ఇంకా మా అమ్ములు మేము 3 మెంబర్స్ చూపించుకున్నాము. ఇంకా వాళ్ళ డాడీకి కూడా కొంచెం కొంచెం సిమ్టమ్స్ ఉంటే ఆయన కూడా సేమ్ టాబ్లెట్స్ అయితే యూజ్ చేసిండు. ఇవన్నీ టాబ్లెట్స్ యూజ్ చేసినా కూడా మాకు అస్సలు తగ్గలే. బజ్జీలు ఇప్పుడు ఎవరైనా బజ్జీలు తింటారా అమ్ములు? ఇంత జ్వరం పెట్టుకొని బజ్జీలు తింటారా అమ్ములు? అట్లా తినొద్దమ్మా ఆయిల్ ఫుడ్. నిన్న డాక్టర్ ఏం చెప్పిండు? ఏమొద్దమ్మా. ఒక 2 days అయినాక మమ్మీ చేస్తుంది, ఓకేనా? ఫీవర్ తక్కువైనాక. నీకేమైంది? నీకు తక్కువైందా జ్వరము? నీకు తక్కువైంది, మరి మాకు తక్కువ కాలే కదా. 2 days అయితే అందరికి తగ్గుతుంది, అప్పుడు పోదాం, ఓకేనా? ఏడవద్దమ్మా. తినొద్దు, జంక్ ఫుడ్ తినొద్దు. నువ్వే అంటావు కదా. మీ తాత చూపి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్ములు తాయిత కూడా కట్టించుకొని వచ్చింది. ఏమన్నది నాని? తాయిత కట్టేటప్పుడు ఏమన్నాడు ఆయన? అయింది అమ్ములకి అని చెప్పిండా? సాంబ్రాన్ పొగేసుకోమని చెప్పిండా? ఏంటిది? మా అమ్ములకి జ్వరం అయితే తగ్గింది, మాకైతే ఇంకా ఉంది కదా అమ్ములు? నువ్వు సిరప్ మంచి తాగుతావు కాబట్టి నువ్వుకి తొందరగా తగ్గింది కదా. చిన్నోడేమో తాగనే తాగాడు. మరి నేను కూడా టాబ్లెట్లు వేసుకుంటున్నా కదా, నాకెందుకు తగ్గట్లేదు అమ్ములు? బజ్జీలు తింటారా నన్ను? ఇంత ఫీవర్లా, ఇంత దగ్గు జలుబులా తినొద్దు. ఒక 2 days అయినాక తిందులే, సరేనా? నో అంటే నిన్న డాక్టర్ ఏం చెప్పిండు మర్చిపోయినావా? తగ్గలేదు. ఎప్పటి నుంచి? అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు మండే 7th కదా. 1 week అసలుకి మనుషులం కాలేము. తిండి తినలేము, అసలుకి నిద్ర కూడా సరిగ్గా పోలేము. పని చేసుకునేంత చేతనవ్వట్లేదు. పిల్లల్ని చూసుకోవడానికి కూడా అస్సలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎనర్జీ లేదు. మాకే లేదంటే ఇంకా మేము అనుకున్నాము అసలు చిన్న పిల్లలు, పసిపిల్లలు వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఏమో, మనకే ఇట్లా ఉంది. నాకైతే అసలుకి లేచి నిలబడడానికి కూడా రాలేదు ఒక 2 days వరకు. నెక్స్ట్ ఒక 2 days తర్వాత నాకు కొంచెం బెటర్. కొంచెం ఇంట్లో పనులు ఇట్లా మార్నింగ్ వంట చేసుకుంటే ఇంకా అదే నైట్ వరకు, అది కూడా తినడం లేదు. అంతా చాలా ఫుడ్ వేస్ట్ చేసినాము. ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినాము, ఇంకా బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకున్నాము, అయినా కూడా తగ్గలేదు. ఇంకా లాస్ట్కి ఇంకా నిన్న నైట్ అసలుకి మా చిన్నోడైతే ఇంకా తిండి లేదు, ఏమీ లేదు. ఇంకా అలానే పడుకొని ఉంటే వేరే హాస్పిటల్కి ఇలా కాదు, ఎన్ని వేలు కోసినా ఈడైతే తగ్గట్లేదు అనేసి ఇంకా వేరే హాస్పిటల్కి అయితే చిన్న క్లినిక్ అయితే వెళ్ళినాము.
ఇంకా కొన్ని తాగు. ఎలా చిన్నాడే ఇడ పెట్టాలా వద్దా? తిను. నాకేమొద్దు, నీకే కదా జ్వరం వచ్చింది. బాత్రూమ్ వస్తుందా? మరి ఎట్లా? తింటావా? ఓపెన్ చేయాలా? పోలేదు. లేవు నన్ను లేచి తాగు. ఇచ్చిన చిన్నడా జ్వరం వచ్చిందా నీకు? అబ్బో కూర్చోములు ఎండకు కూర్చో. పండుకోనన్నా పండుకో ఎండకి. అబ్బా 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 అయ్యో నీకు జ్వరం వచ్చిందా చిన్నడా? ఏం జ్వరం వచ్చింది అనుకోలే, నిజంగానే వచ్చిందా నీకు? నీకేమొచ్చింది అమ్ములు? అక్కకు జ్వరం వచ్చిందా? ఏం చేస్తున్నావు నానే? నిన్ను కాదు, నానే అంటే నువ్వా? ఏంటి నీకు? తాయినో కదా ఇందాక, సరిపోలే? ఇటు తిరిగి అమ్మలు ఎండకి ఇటు తిరిగి కూర్చో. ఆడ మెత్తకడ కూర్చోపో. ఏం చేస్తున్నావు? ఎందుకది? పతలే దూరం జరుగు. ఇంకా క్లినిక్ వెళ్ళిన తర్వాతనేమో
ఆమె జస్ట్ మా పిల్లలకి 2 సిరప్స్, ఇద్దరికి సేమ్ సిరప్స్ ఇచ్చింది, మా ఇద్దరికి 2 టాబ్లెట్స్ ఇచ్చింది. ఇంకంతే, అస్సలు అవే కాలుతుందా? నేను చల్ల చేస్తాలే. ఆయిందా చిన్నోడా? ఏడైందా ఆయి? జ్వరం ఏడొచ్చింది? ఆడయిందా? కాలుకయిందా ఆయి? అయ్యో, ఆయి కాదు, జ్వరం ఏడొచ్చింది? జ్వరం ఏడొచ్చింది? జ్వరం ఆడొచ్చిందా? ఏడొచ్చింది జ్వరం? ఆడొచ్చిందారా? అమ్ములు, ఓ నాని టమాటా చారు వేసుకుని అన్నం తిందులేమ్మా. బాగుంది అమ్ములు, చెల్లమ్మ చెప్పింది అక్కకు కూడా తినబెట్టు మమ్మీ అని. లేవమ్మా, కొంచెం తినమ్మా, కొంచెం తిను. లేస్తలేదా? లేపు. అక్క లేవు మమ్మీ టమాటా చారు చేసిందని చెప్పు. నువ్వు తింటావా? తినిపియాలా? ఓకే. నువ్వు తింటావా? కాలుతుంది. కారం ఉందా? అయ్యో, వాటర్ తాగుతావా? పట్టు, వాటర్ ఇస్తా, పట్టు, ఇది ఒక్క ముద్ద పట్టుకో. అమ్ములు బటర్ఫ్లై, చిన్నడా ఇచ్చాడు బటర్ఫ్లై. జలుబు పొగరే పట్టుకుంటాను నేను, దగ్గర వేసుకోగానే ఎంత ఫాస్ట్గా రికవరీ అయినామో. ఈరోజు అయితే కొంచెం బెటర్ ఉన్నారు పిల్లలు, కొంచెం తింటున్నారు, కొంచెం ఆడుకుంటున్నారు. ఇంకా ఇంతగానం ఎప్పుడు సఫర్ కాలే. మా పెళ్ళై 6 years అవుతుంది. మేము మా పిల్లలము ఎప్పుడు ఇంత సఫర్ అవ్వాలి. ఒకవేళ వచ్చినా కూడా ఒకరికి వచ్చిన తర్వాత ఇంకొకరికి వస్తుండే, అంతేగాని ఇంత లాంగ్ గ్యాప్ అందరికీ సేమ్ సిమ్టమ్స్ ఇట్లా అయితే ఎప్పుడు లేకుండా అసలుకి మనుషులము బయటికి ఇంకా కోలుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో మాత్రం తెలియట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు ఉన్న ప్లేస్లో ఇంకా అసలుకి. ఎందుకంటే వాళ్ళు నోరు విప్పి చెప్పలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. మాకనే కాదు, చాలామందికి ఇంకా అవే ఫీవర్స్, వైరల్ ఫీవర్స్. హాస్పిటల్ బెడ్స్ పైన అయితే వాళ్ళు ఏకంగా అడ్మిట్ అవ్వమనే చెప్తున్నారు. నేను 2 days సెలైన్ కూడా పెట్టుకున్నా. అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అంత చూపించుకున్నా, మాకు మాత్రం ఇంత చుక్క కూడా తగ్గలేదు. నిన్న కొంచెం ఓకే, నిన్న ఒక 50% తగ్గింది, ఈరోజు 70%కి వచ్చింది. ఇంకా అందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి. పిల్లలంతా చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడే హాస్పిటల్కి వెళ్ళడం బెటర్. అది పీకల వరకు తెచ్చుకున్నాక మళ్ళీ మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది. నేనైతే ఒక టైంలో అయితే ఇంకా ఏడవడమే. ఇంకా ఎప్పుడు నేను చాలా స్ట్రాంగ్ ఉంటుండే,
అస్సలకి ఇంకా ఏడుపు ఒక్కటే, ఇంకా ఏడ్చినాము, దేవుడికి మొక్కినాము, ఎన్ని చేసుకున్నాము, అసలుకి అన్ని చేసుకుంటే ఈ రోజుకి కొంచెం సెటరేట్ అయినాము. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా మాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రావట్లేదు, వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి రావట్లేదు, అసలు ఓపిక ఉండట్లేదు, వీడియోస్ కూడా ఏం తీసుకుంటలేదు. అందుకే మాకు వీడియోస్ చేయడానికి లేట్ అవుతుంది, అప్లోడ్ చేయడం లేదు. అయితే మంచిగా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.